టీమిండియా ఇప్పుడు దూకుడు మీదుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఒక్కసారిగా హాట్ ఫేవరెట్ గా మారిపోయింది. ఆసీస్ గడ్డ మీద హ్యాట్రిక్ సిరీస్లు సాధించడమే టార్గెట్ గా పెట్టుకుంది. వరల్డ్ క్లాస్ ఆట తీరును చూపిస్తోంది. అసలు స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో ఓడిన జట్టేనా ఇది అనుకునేలా రఫాడిస్తోంది. ఆసీస్లోని పరిస్థితులను అనుకూలంగా మలుచుకుంటోంది. పెర్త్ టెస్ట్లో పెద్దగా అంచనాలు లేకుండానే భారత జట్టు బరిలో దిగింది. కానీ అద్భుతమైన ఫలితమే అందుకుంది. ఆస్ట్రేలియాను సాదాసీదా జట్టుగా మార్చేసింది. పేస్ ట్రాక్పై కంగారూలను కంగారెత్తించింది. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ వంటి ప్లేయర్లు లేకుండా భారత జట్టు మెస్మరైజ్ చేసింది. ఇప్పుడు హిట్ మ్యాన్ ఎంట్రీ ఇచ్చేశాడు. దీంతో రెండో టెస్ట్లో ఆసీస్కు సవాల్ తప్పదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గత మ్యాచ్లో చిత్తుగా ఓడిన తర్వాత ఆస్ట్రేలియా కోలుకోవడం అంత ఈజీ ఏమీ కాదు. పైగా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు టీమిండియా సిద్ధంగా ఉంది. ఒక్క విజయమే భారత జట్టు మైండ్ సెట్ ను మార్చేసింది. పాజిటివ్ స్పిరిట్ ను పెంచేసింది. న్యూజిలాండ్తో సిరీస్ సమయంలో టీమిండియా విమర్శలు ఎదుర్కొంది. అప్పుడు ప్లేయర్లలో కాన్ఫిడెన్స్ కూడా కనిపించలేదు. సీనియర్లు, జూనియర్లందరూ స్వదేశంలో డీలా పడ్డట్టుగా సీన్లు కనిపించాయి. కానీ ఇప్పుడు ఆసీస్లో మాత్రం భారత జట్టు ఉత్సాహంగా ఉంది. ఆత్మవిశ్వాసం పెరిగింది. గతంలో ఆసీస్లో వరుసగా 2 టెస్టు సిరీస్లు గెలవడము సైకలాజికల్ గా అడ్వాంటేజ్ అవుతోంది. ఓపెనర్ గా యశస్వి జైస్వాల్ టీమిండియాకు అడ్వాంటేజ్ గా మారాడు. ఫియర్లెస్ క్రికెట్ ఆడుతున్నాడు. పెర్త్లో బ్యాట్ పవర్ చూపించాడు. ఓపెనర్ గా కేఎల్ రాహుల్ కూడా మంచి మార్కులే సాధించాడు. విదేశాల్లో తానెందుకు బెస్ట్ ప్లేయర్ అనేది మరోసారి చాటుకున్నాడు. రెండో టెస్టుకు శుభ్మన్ గిల్ అందుబాటులో ఉండకపోవచ్చని చర్చ జరుగుతోంది. అయినా టీమిండియా బలంగానే ఉంది. రోహిత్ ఎంట్రీతో టాప్ ఆర్డర్ స్ట్రాంగ్ అవుతోంది. హిట్ మ్యాన్ అగ్రెసివ్ ఆట తీరు టీమిండియాకు కలిసి రానుంది. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గ్యాప్ తర్వాత సెంచరీ కొట్టాడు. దాదాపు ఏడాది తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో శతకాన్ని నమోదు చేశాడు. న్యూజిలాండ్తో సిరీస్లో విఫలమైనప్పటికీ పెర్త్లో మాత్రం అద్భుతమైన సెంచరీ సాధించాడు. దీంతో అడిలైడ్ ఓవల్లో విరాట్ నుంచి అభిమానులు మరోసారి భారీ ఇన్నింగ్స్ ను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అరంగేట్ర టెస్ట్లో నితీష్ కుమార్ రెడ్డి రాణించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఈ తెలుగు కుర్రాడు కీలకం కాబోతున్నాడు. పంత్ కూడా మెరిస్తే భారత్ను అడ్డుకోవడం ఆసీస్ వల్ల కాదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. బౌలింగ్లో బూమ్రా భీకరమైన ఫామ్లో ఉన్నాడు. సిరాజ్, హర్షిత్ రాణా సైతం బూమ్రాకు మద్దతుగా నిలుస్తున్నారు. దీంతో టెస్ట్ సిరీస్లో టీమిండియా ఆధిపత్యం కొనసాగించే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. అయితే ఆసీస్ను సొంతగడ్డ మీద తక్కువ అంచనా వేయొద్దని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.